జిల్లాలో ఏ అవసరం నిమిత్తం భూములు అవసరమైనా యు కొత్తపల్లి మండలంలో ఉన్న భూములనే కోరడం సరికాదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరి, సుబ్బంపేట, యు కొత్తపల్లి, కుతుకుడువిల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు జిల్లా కలెక్టర్ ఆర్డీఓలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 4 గ్రామాల నుంచి ఈ రోజు కొమరగిరి, యు కొత్తపల్లి, కుతుకుడుమల్లి, సుబ్బంపేట గ్రామాల నుంచి ఇక్కడ సుమారు 100-150 మంది రైతులు ఇక్కడికి కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఆర్డీఓ గారిని కలవడానికి వచ్చాం. ఈ విషయం ఏంటంటే 250 ఎకరాల భూమి గ్రీన్కో వారు తీసుకుంటామని చెప్పి ఏపీఐసి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మేము చూసి కలెక్టర్ గారికి ఇది కరెక్ట్ కాదు సార్, మేము ఇప్పటికే చాలాసార్లు నష్టపోయి ఉన్నాం. సాగరమాల రోడ్లకు భూములు ఇచ్చాం, జగనన్న కాలనీలకు భూములు ఇచ్చాం, గతంలో ఎన్టీపీసీకి 800 ఎకరాల భూములు ఇచ్చాం, కాకినాడ కార్పొరేషన్కి మొన్న భూములు ఇచ్చాం. ఇక మేము తట్టుకునే పరిస్థితి లేదు, మా దగ్గర భూములు లేవు సార్. మేము చిన్న సన్నకారు రైతులు, మేము అన్ని విధాలు నష్టపోయి ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. వారు మా యందు దయించి మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇవి 3 పంటలు పండే భూములు, తప్పకుండా మీకు మంచి జరిగే కార్యక్రమం చేస్తాను కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పటికే సాగరమాలని, ఎస్ఈజెడ్ అని, జగనన్న కాలనీ అని, సాగరమాల రోడ్ అని తీసుకున్నారు. ఇప్పుడు కనీసం 400 ఎకరం కూడా లేదు కొత్తపల్లి మండలంలో. అలాంటిది 250 ఎకరం తీసుకుంటే మేము ఏం తిరిగి బ్రతకాలండి? మాకు వ్యవసాయం తప్ప ఇంకో రెండవది ఏదీ లేదు. అందరూ కూడా ఈ కొత్తపల్లి మండలం మీదే, కొమరగిరి మీదే ఫోకస్ అంతా పెడుతున్నారు. మా తప్ప ఏది కనిపించట్లేదు ఎవరికి. పనికిరాని పొలాలు లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఉన్నాయండి. ఈ కొత్తపల్లి మండలమే, ఈ కొత్తపల్లి దగ్గరే ఈ మళ్ళీ 250 ఎకరాలు తీసుకుంటే మేము ఏం తిని బ్రతకాలండి? ప్రకృతి లేదండి, తిన్నంత తిండి లేదండి. తల్లి పిల్లని ఎలా పోషించుకోవాలండి? మాకు పొలమే ఆధారం అండి. ఇంకేది రెండో పని కూడా మాకు తెలియదండి. జాబులు లేవండి, ఏవి లేవండి. మా పొలాల మీద ఆధారపడి ఉన్నాం సార్. మాకు న్యాయం చేయవలసిందిగా పొలాలు తీసుకోకుండా కావాలని కూర్చున్నాం.